క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. మరి ఒక వ్యక్తి క్రీస్తు విశ్వాసులందరూ అరిటమో సిండ్రోమ్ అనే డిసీజ్తో క్రీస్తులోకి వెళ్ళటం జరుగుతుందట. మరి ఇది ఎంత హాస్యాస్పదమో కదా. మరి ఈ విషయంలో అన్నకి ఏమాత్రం అనుభవం లేనట్టుంది. మరి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రభువు దగ్గరికి వెళ్ళేవారు సిండ్రోమ్తో వెళ్ళట్లేదు, ప్రేమతో వెళ్తున్నారు, సత్యాన్ని తెలుసుకొని వెళ్తున్నారు. మరి నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను, వినండి. ఈరోజు మరి ప్రపంచమంతా క్రీస్తును విశ్వసిస్తుంది కదా. వారందరికీ ఇంకా ఏ రకమైన సిండ్రోములను అంటగడతారు అయ్యా? మరి నేను చెప్పేది శ్రద్ధగా వినండి. నేను వేదాల నుంచి సువార్త వరకు నా ఆత్మీయ ప్రయాణం సాగింది. తర్కం మాత్రమే నన్ను క్రీస్తును వెతికేలా చేసింది, సత్యాన్ని కనుగొనేలా చేసింది. మరి అయితే ఒక విషయం వినండి ఇక్కడ. నేను అంధవిశ్వాసంతో రాలేదు, నేను ప్రశ్నలతో వచ్చాను, తర్కంతో వచ్చాను. అంత సులువుగా నేను నమ్మలేదు. శాస్త్రాలతో వచ్చాను, శాస్త్ర అధ్యయనాలతో వచ్చాను. నేను వేదాలను చదివాను, ఋషుల అన్వేషణను కూడా పరిశీలించాను. అద్వైత తత్వాన్ని, ఆది శంకరాచార్యులు రచించిన అద్వైత తత్వాన్ని చూశాను, పరిశీలించాను. మరి విశిష్ట అద్వైతాన్ని రామానుజాచార్యులు మరి ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఏ విధంగా అది తర్కంగా మరి వాదోపవాదాలు జరిగాయనేది కూడా నేను గ్రహించాను. మరి మధ్వాచార్యులు దైత్వ సిద్ధాంతాన్ని కూడా నేను గ్రహించడం జరిగింది. మరి నిజంగా వారి తర్కం చాలా గొప్పది, వారి అన్వేషణ కూడా చాలా చాలా లోతైనది. కానీ నా ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. పాపం అనే సమస్యకు సంపూర్ణ పరిష్కారం ఎక్కడ ఉంది? నిర్దిష్టమైన రక్షణకు ఎక్కడ హామీ దొరుకుతుంది అనేది ఇంకా వెతికాను. నేను వెతికేటప్పుడు వేదాలలో బ్రహ్మం ఒక నిరాకార సత్యం, అద్వైతంలో ప్రపంచం ఒక మాయ అని తెలియజేశారు. కానీ నా హృదయం ఏమడిగిందో తెలుసా? నన్ను ప్రేమించే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నా పాపానికి ధర చెల్లించే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నన్ను పేరున పిలిచే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? అక్కడే నేను కనుగొన్నాను యేసుక్రీస్తును. ఆయన ఒక తత్వం కాదు, ఆయన ఒక సిద్ధాంతం కాదు, ఆయన ఒక జీవించిన చరిత్ర. ఆయన చెప్పింది సత్యం మిమ్మల్ని విముక్తులను చెయ్యను. అది నాకు చాలా అనుభవం అయ్యింది. ఆ అనుభవం ద్వారానే నేను క్రీస్తును తెలుసుకోగలిగాను. ఇది సిండ్రోమ్ కాదు అన్నా. నేను భావోద్వేగంతో రాలేదు. నేను అధ్యయనం చేసి వచ్చాను, ప్రశ్నించి వచ్చాను, సందేహించి వచ్చాను. నన్ను మార్చింది ఒక రోగమో ఒక అద్భుతమో కాదు, నన్ను మార్చింది కేవలం సత్యం. నేను వేదాలను గౌరవిస్తాను, ఋషులను గౌరవిస్తాను, అన్వేషిస్తాను, మరి సత్యాన్ని తెలుసుకున్నాను కాబట్టి. కానీ నేను కనుగొన్నది సత్యమైన ఒక వ్యక్తిని మాత్రమే, సంపూర్ణుడైన పరిపూర్ణుడైన దైవత్వంతో నిండిన ఆయనే యేసుక్రీస్తు. తర్కం నన్ను వెతికించింది, మరి కృప నన్ను కనుగొనింది, సత్యం నన్ను మార్చింది. అంతేకాని విశ్వాసం అనేది బలహీనత కాదు. రాజ్యాంగము రాయకముందే దేవుడు మనందరికీ స్వేచ్ఛ స్వాతంత్ర్యము ఇచ్చాడు. మరి ఆ విధంగానే సృష్టించి భూమి మీద పెట్టాడు కదా. మరి ఆ స్వేచ్ఛతోనే నా విశ్వాసాన్ని నేను ఎంతో గట్టిగా దృఢపరుచుకున్నాను, స్థిరపరుచుకున్నాను. అదే విశ్వాసంతో నేను ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. మనం ఏదైనా విశ్వాసంలో ఉన్నామంటే అది ఎవరి ఆచారాలు వారివి. ఎటువంటి విశ్వాసంలో ఉన్నప్పటికీ మనము అంధకారంలోకి వెళ్ళిపోకూడదు, వెలుగులోకి నడిపించబడాలి. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ. మరి దీని అర్థం తెలిస్తే అస్సలు ఎవ్వరు కూడా వ్యతిరేకించడానికి కానీ, ద్వేషించడానికి కానీ, దూషించడానికి కానీ ఇష్టపడరు. మరి ఈరోజు నుంచైనా ఒక శాంతి సమాధానమైన మనస్సు కలిగి ఉంటారని, ప్రభు మీ అందరికీ శాంతి సమాధానము చేకూర్చాలని, ఎంతో ప్రేమతో మీ అందరినీ ప్రభు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.